సార్, నచ్చకపోతే మళ్ళీ నేను షూటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాలే. సార్ 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 హీరోయిన్ క్యాన్సిల్ చేసింది, బ్యాక్ పెయిన్ అంటారు. ఏంట్రా ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఏమైంది దానికి? డబ్బులు అని ఊరికే దొబ్బుద్ది కదా. సర్లే నువ్వు. హలో హలో, ఏమా నువ్వు ఒకసారి ఆఫీస్కి రాగలవా? సార్ ఈ అరగంటలో ఏ మ్యాజిక్ జరిగింది సార్? మన హీరోయిన్ కి నడుం పట్టేసింది, షూటింగ్ లో కాదులే. సర్లే నువ్వు ఆఫీస్కి వచ్చేసేయ్. ఓకే సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. అప్పుడే స్టార్టా? మీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రండి సార్. మీరు నేను మాత్రమే ఉంటాం, మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు సార్. మన ఇద్దరం కలిసి చేయడానికి అదేమన్నా కాపురమా? వాట్ ఏ బ్యూటిఫుల్ టైమింగ్ సార్. లైన్లో ఉండు. లొకేషన్ పంపించమ్మా, వస్తాను. రైట్ సార్, నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను సార్. ఓకే అమ్మా. ఓకే సార్. రే వెంకీ, ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను. నీ అమ్మాయి బెల్లు మార్పించాలి ఫస్ట్. సార్ రండి సార్. సార్ రండి సార్. సార్ హారర్ స్టోరీయా? ఎలా కనిపెట్టారు సార్? అంబియన్స్ చూస్తే అర్థమవుతుందిగా. థ్యాంక్ యూ సార్. రండి కూర్చోండి సార్. రండి సార్. టార్చర్ పెట్టడంలో నువ్వు పెద్ద బిడ్డ. అంత టార్చర్ పెడితే గానీ ఈ రోజు మీరు ఇక్కడికి రాలేదు సార్. ముఖాముఖి కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని ఒప్పిస్తారమ్మా. అందుకే కాస్త ఆలోచిస్తున్నా. ఆకలితో ఉన్నవాళ్ళం సార్. సక్సెస్ అనే ఫుల్ మీల్స్ దొరుకుతుందని ఎదురు చూసేవాళ్ళం కాబట్టి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాను సార్. ఇదిగో ఇలాంటివి చెప్పి మమ్మల్ని మీరు ఒప్పిస్తారు. సరే స్టోరీ చెప్పు. మనం కథలోకి వెళ్లే ముందు కథలోని పాత్రలు మీకు పరిచయం చేస్తాను సార్. అదేంటి మన ఇద్దరమే అన్నావు? సార్ నేను చెప్పే కథ మీ కళ్ళకు కట్టినట్టు ఉండడానికి నేను చేసే చిన్న ప్రయత్నం సార్. ఓహో, క్యారీ ఆన్. లాక్డౌన్ పడి 2 రోజులైంది సార్. ఒక 4 కుర్రాళ్ళు రోడ్డును పడ్డారు. హాస్టల్ నుంచి గెంటేశారు.